హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఈ వీడియోలో వరల్డ్ స్టాటిస్టిక్స్ డే గురించి, అలాగే ఈ ఏడాది వరల్డ్ స్టాటిస్టిక్స్ డే ఏ విధంగా నిర్వహించారు అనేటువంటి విషయాల మీద కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డేని ఎవరు డిక్లేర్ చేశారు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, అంటే ఇది కూడా యుఎన్ఓనే డిక్లేర్ చేసింది. October 28th is observed as the World Statistics Day and it is celebrated in every 5 years. యాక్చువల్గా మనం కమ్మెమరేటెడ్ డేస్ అన్ని ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ ఉంటాము, బట్ ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే మాత్రం 2010 సంవత్సరంలో అయితే మొదట ప్రారంభించారు. సో అప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి, అంటే 10, 15, 20, 25 అంటే ఇది 4వది. సో 4వ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే అయితే ఈ ఏడాది మనం జరుపుకుంటున్నాము. సో దీని యొక్క ఉపయోగం ఏంటంటే, ఎందుకు మనం ఈ వరల్డ్ స్టాటిస్టిక్స్ డే జరుపుకోవాలంటే, టు హైలైట్ ద రోల్ ఆఫ్ రిలయబుల్ క్వాలిటీ స్టాటిస్టిక్స్. ఈ క్వాలిటీ స్టాటిస్టిక్స్ దేనికి ఉపయోగపడతాయి? మనకి పాలసీ మేకింగ్ లో ఉపయోగపడుతుంది. సో ఏదైనా ఒక కొత్త రూల్ మనం తీసుకురావాలి. సో తీసుకురావాలంటే దానికి సంబంధించినటువంటి డేటా, క్వాలిటీ డేటా మనకైతే కావాలి. సో వితౌట్ క్వాలిటీ డేటా వీ కెనాట్ మేక్ ఏ పర్ఫెక్ట్ పాలసీ మేకింగ్. And it is also useful in sustainable development, climatic changes, public health. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, 2010 లో మనం అయితే స్టార్ట్ చేశారు. అయితే ఈ ఏడాది యొక్క థీమ్ అయితే మనం చూసినట్టయితే డ్రైవింగ్ చేంజ్ విత్ క్వాలిటీ స్టాటిస్టిక్స్ అండ్ డేటా ఎవరివన్. సో చూడండి, ఇక్కడ క్వాలిటీ అనే పదం కనబడుతుంది. సో మనకు ఓన్లీ స్టాటిస్టిక్స్ ఉంటే సరిపోదు, దట్ స్టాటిస్టిక్స్ షుడ్ బి ఇన్ క్వాలిటీ వే. సో క్వాలిటీ స్టాటిస్టిక్స్, క్వాలిటీ డేటా ఉంటే దేర్ మే బి సమ్ చేంజ్, మనం అనుకున్నటువంటి చేంజ్ అయితే రావడం జరుగుతుందని చెప్తున్నారు. అంటే ఈ ఏడాది వరల్డ్ స్టాటిస్టిక్స్ డేని ఏ రకంగా నిర్వహించారు అంటే, యునైటెడ్ నేషన్స్ రీజనల్ కమిషన్ ఏం చేసిందంటే ఒక 24-hour నాన్ స్టాప్ గ్లోబల్ వెబినార్ మ్యారథాన్, చూడండి 24-hour నాన్ స్టాప్ గ్లోబల్ వెబినార్ మ్యారథాన్ ని కండక్ట్ చేసింది. ఎక్కడి నుంచి అంటే ఫ్రమ్ బ్యాంకాక్ టు న్యూయార్క్. సో మనకి 5 రీజియన్స్ ఉన్నాయి, యునైటెడ్ నేషన్స్ రీజనల్ కమిషన్ ఆఫీసర్స్ 5 ఉన్నాయి. సో ఈ 5 రీజియన్స్ లోను బ్యాంకాక్ నుంచి న్యూయార్క్ వరకు ఈ వెబినార్ మ్యారథాన్ అయితే జరిగింది. ఎట్లా జరుగుతుంది? ఒక వర్చువల్ బ్యాటన్ ద్వారా. అంటే సూర్యుడు ఎలాగైతే బ్యాంకాక్ నుంచి న్యూయార్క్ వస్తూ ఉంటాడో, ఆ 5 రీజియన్స్ కి వచ్చినప్పుడల్లా ఆ రీజియన్ షిఫ్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఈ వెబినార్ ని మైక్రోసాఫ్ట్ టీమ్స్ ద్వారా నిర్వహించడం అయితే జరిగింది. ఎప్పుడు నిర్వహించారంటే October 20వ తారీఖు అర్ధరాత్రి 12 గంటల నుంచి మళ్ళీ అర్ధరాత్రి 11:59 వరకు అయితే 24 hours అనమాట ఈ వెబినార్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. ఇది వరల్డ్ స్టాటిస్టిక్స్ డేకి సంబంధించిన ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ.